ఈరోజు మనం ప్రభుత్వాలను చూసి, జరుగుతున్న పరిస్థితులను చూసి మనం భయపడిపోతున్నారు చాలామంది క్రైస్తవులు. ఎందుకంటే చర్చిలు కూల్చేస్తున్నారు. ఉండి అనే ప్రాంతంలో 8 చర్చిలు నేలమట్టం చేసేస్తారు. ఒక ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే ఏం చేశాడు తెలుసా? 8 చర్చిల్ని నేలమట్టం చేసేసాడు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, ప్రధానమంత్రులు మాట్లాడట్లేదు, ముఖ్యమంత్రులు మాట్లాడట్లేదు. అప్పుడు వరకు సామాజిక బాధ్యతలు మేము పాటిస్తున్నామండి, ఎక్కడ అన్యాయం జరిగినా మేము పోరాడతాం అన్న వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు లోక సంబంధమైన లబ్ధి విషయంలో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కానీ దేవుడు ఊరికనే ఉంటాడా? దేవుడు ఊరికనే ఉంటాడా? ఉండడు. ఆయన ఆలస్యం చేశాడంటే దాని వెనక ఉన్న పరిష్కారం చాలా గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. దేవుని పిల్లలను ముట్టితే ఏమవుతుందంట? దేవుని యొక్క కనుగుడ్డును ముట్టినట్లుగా అని బైబిల్లో చెప్తుంది. వదిలేస్తాడా? సామ్రాజ్యాలనే నేలమట్టం చేసేసాడు దేవుడు. బబులోను లాంటి పెద్ద పెద్ద సామ్రాజ్యాలు నేలమట్టం అయిపోయాయి దేవుని పిల్లల జోలికి వచ్చి. ఈరోజు చర్చిల మీద జరుగుతున్న దాడులు, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు విషయంలో మనం ఏం చేస్తున్నాం అంటే భయపడిపోతున్నాం. ఏం భయపడాల్సిన పని లేదు. ఇశ్రాయేలీయుల్ని చెరలోనికి లాక్కి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు. కానీ 70 సంవత్సరాల తర్వాత వారికి విడుదల వచ్చింది. ఎందుకు దేవుడు అంత ఆలస్యం చేశాడు? వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానిక? వాళ్ళకున్న విశ్వాసం దృఢమేంటో తెలుసుకోవడానిక? దేవుడు ఒక షెడ్యూల్ పెడతాడు, ఖచ్చితంగా ఒక ప్రణాళిక పెడతాడు. మనం అనుకుంటున్నాం ఏంటండి, భారతదేశంలో ఈ మత ఛాందస్వాదుల పార్టీలే గెలుస్తున్నాయి, ఈ మత ఛాందస్వాదులే పరిపాలిస్తున్నారు, వీళ్ళు పరిపాలనలోకి వచ్చిన తర్వాత చర్చీలు కూల్చేస్తున్నారు, ఎందుకు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి అనే బాధ, ప్రశ్న ప్రతి క్రైస్తవుల్లోని వస్తుంది. ఆ ప్రశ్నలకు పరిష్కారం ఏంటో తెలుసా? ఇదిగో దేవుడిస్తున్న ఊరట వాక్యమే. అందుకని ఏమంటాడు తెలుసా? అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు? వాడు కేవలం కూల్చేసింది ఏంటో తెలుసా? రాతి గోడలు. వాడు కేవలం కూల్చేసింది, నేలమట్టం చేసింది ఏంటో తెలుసా? కేవలం ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే బిల్డింగ్ ఉందో, చర్చ్ ఉందో, దాన్ని మాత్రమే కూల్చగలడు. దేన్ని కూల్చలేడు? సజీవమైన దేవుని సంఘాన్ని కూల్చలేడు. అది రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ బాధ ఏంటో తెలుసా? వాళ్ళ సమస్య ఏంటో తెలుసా? వాళ్ళకున్న ఆ లోపల పెరిగిపోతున్న కసి ఏంటో తెలుసా? ఎంతమంది యేసుక్రీస్తుని నమ్మేసుకుంటున్నారేంటి? ఎంతమంది క్రైస్తవులుగా మారిపోతున్నారేంటి? అసలు క్రైస్తవ్యం అనేది యేసుక్రీస్తు కోరుకునేది ఎక్కువ మంది సంఖ్యను నన్ను నమ్మేసుకోవడానికి కోరుకోలేదు యేసుక్రీస్తు వారు. ఒక వ్యక్తి తన మంచివాడుగా మారాలి, మానవత్వ విలువలు కలిగిన వాడుగా మారాలి, సమాజాన్ని ప్రేమించేవాడుగా మారాలి, సమాజం పట్ల బాధ్యత కలిగిన వాడుగా మారాలి.